విశాఖ మరో అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కాబోతుంది. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరిగే మిలాన్ 2024ను ఈసారి విశాఖలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 నుంచి 27 వరకు 2 దశల్లో మిలాన్ నిర్వహించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిలాన్ వేడుకల్లో పాల్గొనేందుకు 50 దేశాల నుంచి అతిథులు వస్తున్నారు. మిలాన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు 15 దేశాలకు చెందిన ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖ సాగర్ తీరం సందడిగా మారింది. మిలాన్ కోసం వచ్చిన యుద్ధ నౌకల్లో మేరీటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. ఇండియన్ నేవీ నుంచి 20 యుద్ధ నౌకలు, యుద్ధ విమాన వాహక నౌకలు విక్రాంత్, విక్రమాదిత్య, P-8I నిఘా విమానం, MiG-29 యుద్ధ విమానాలు పాల్గొనున్నాయి. 2 దశల్లో జరగనున్న మిలాన్ వేడుకలకు వేలాది మంది ప్రేక్షకులు హాజరు కానున్నారు. తొలి దశలో హార్బర్ ఫేజ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మెరీటైమ్ సెమినార్, మిలాన్ టెక్ ఎక్స్పో, మిలాన్ విలేజ్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇక 2వ దశ సీ ఫేజ్ లో భాగంగానే గగనతల పోరాట పటిమను ప్రదర్శించే విమానాలు, హెలికాప్టర్లు, యాంటీ సబ్మెరైన్ విన్యాసాలు ప్రదర్శించనున్నారు. బీచ్ రోడ్ లో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ రైడ్ కి 1,00,000 మందికి పైగా ప్రజలొచ్చే అవకాశం ఉందని నేవీ అధికారులు అంచనా వేశారు. 30 ఎన్క్లోజర్లు, 30 LED స్క్రీన్లు ఏర్పాట్లు నగర వ్యాప్తంగా చేయనున్నారు. వీవీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోబస్తు తదితరాలను పోలీస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టారు. బీచ్ ప్రాంతంలో బారికేడ్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐఐసి మరియు ఏయూ మైదానంలో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. మిలాన్ కు సంబంధించిన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జునతో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. నిర్వహణ లోపం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేవీకి చెందిన ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు. మిలాన్ నేపథ్యంలో బీచ్ రోడ్డు, సముద్ర తీరంలో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కై డ్రైవర్స్, పారాచూట్ల సహాయంతో చేసిన విన్యాసాలు మెస్మరైజ్ చేశారు. నేవీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీతో పాటు పలు దేశాలకు చెందిన నేవీ సిబ్బంది చేపట్టిన మార్చ్ ఫాస్ట్ కూడా ఆకట్టుకుంది. వేలాది మంది సందర్శకులు బీచ్ కు తరలిచ్చి విన్యాసాలను తిలకించారు. ఇక మిలాన్ వేడుకల కోసం నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.